అందరికీ నమస్తే. నేను మీ కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మనకు కళ్ళు ఉన్నాయి కానీ కనపడవు, చెవులు ఉన్నాయి కానీ వినపడవు, నోరుంది కానీ మాట్లాడడం. ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం. మనం ఇక్కడ చూస్తున్నాము వెల్దుర్తి అండర్ పాస్ బ్రిడ్జి. వెల్దుర్తి అండర్ పాస్ బ్రిడ్జిలో వర్షాకాలం వస్తే ఇక్కడ అంతా నీళ్లు ఆగిపోతాయి. ఈ నీళ్లు వెళ్ళడానికి మార్గం అనేది ఉండగా ఇక్కడంతా కూడా ఇక్కడ మొత్తం కూడా ఈ హోల్స్ లో నుంచి నీళ్లు పోయే మార్గం లేక నీళ్ళన్నీ ఆగిపోతాయి ఇక్కడ. దాంతో ఏమవుతుందంటే వాహనాల రాకపోకలు అనేది చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి దీనికోసము మరి ఎండాకాలం అయితే దీనికి బాగు చేసుకోవచ్చు. ఎండాకాలంలో మనకు నీళ్లు ఆగవు కాబట్టి దీన్ని శుభ్రం ఎందుకు చేయరు అనేది ఇప్పుడు వెల్దుర్తి వాసుల ప్రశ్న. అయ్యా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అయ్యా ఈఓఆర్డి గారు, పంచాయత్ సెక్రటరీ గారు చూస్తున్నారా? ఇక్కడ గమనిస్తున్నారా? ఇంకొక తట్టెడు మట్టి వేయలేకపోతే ఎట్లా సార్? ఇంత పెద్ద వెల్దుర్తి మండలంలో కూడా సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు మీరందరూ ఇక్కడే తిరుగుతారు సార్. ఈ చిన్న 2 సంవత్సరాల నుంచి కనీసం తట్టెడు మట్టి వేయలేకపోతున్నారు సార్. అయ్యా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఈఓఆర్డి గారు ఎప్పుడు మీరు ఇక్కడే తిరుగుతుంటారు కదా సార్ వెల్దుర్తిలో. మరి ఇక్కడ హోల్ పడింది. ఈ రాళ్ళు ఈ విధంగా పైకి లేయడం వల్ల ఆటోలకి, కార్లకి, లారీలకి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఎందుకు సార్ మీరు 2 సంవత్సరాల నుంచి ఇది ఈ విధంగా ఉంటే కూడా కనీసం పట్టించుకోరు? రోజు ఇక్కడే కదా సార్ మంచి మంచి కార్లలో తిరుగుతారు సార్. మీరు బ్రిజాలలో తిరుగుతారు, ఇన్నోవాలలో తిరుగుతారు, అట్లాగే మంచి మంచి కార్లలో తిరుగుతుంటారు. మరి ఇక్కడ పోయేటువంటి ప్రయాణ బాధలు కనపడవు సార్. వెల్దుర్తికి ముఖద్వారం కదా సార్. ఇది మీకు బాగు చేయాలని ఎందుకు సార్ అనిపించదు సార్? మొత్తం కూడా ఈ విధంగా 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది కదా సార్. వర్షాకాలం వస్తే ఇక్కడ నీళ్లు వచ్చినప్పుడు కనీసం ఒక లారీ కానీ, ఒక బస్సు కానీ పోయేటువంటి మార్గం కాదు. పాదచారుల అందరికీ ఇబ్బంది అవుతుంది, సైకిల్ మోటార్లో పోయేటోళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. మహిళలకు నీళ్లు ఉన్నప్పుడు పోయేటువంటి మార్గం చాలా ఇబ్బందిగా ఉంది కదా సార్. ఇప్పుడు ఎండాకాలము మీరు వెంటనే స్పందించి దీన్ని ఎందుకు సార్ శుభ్రం చేయరు? ఎందుకు సార్ క్లీన్ చేయరు? ఏం సార్ వెల్దుర్తి ప్రజలు ఏం చేశాం సార్? ఏం అన్యాయం చేసినాం సార్ మీకు? ఎందుకు సార్ మమ్మల్ని పట్టించుకోరు? ఎందుకు సార్ మమ్మల్ని అభివృద్ధి చేయరు? మీరు సర్పంచ్గా వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఎంపీపీలుగా వైసీపీ వాళ్ళు ఉన్నారు, జెడ్పీటీసీలుగా వైసీపీ వాళ్ళు ఉన్నారు. మరి మీరందరూ కూడా మరి ప్రస్తుతమేమో ఎమ్మెల్యేగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం మండలం నాయకులు గతంలో అక్కడ మొత్తం కూడా ఆ విధంగా ఇది మొత్తం పాడైపోతే అక్కడ వాళ్ళు దాన్ని శుభ్రం చేసి ఆ రోడ్డుని సుగమం చేశారు. కానీ వాళ్ళు పంచాయతీ బోర్డులో పోతే బిల్లు పెట్టలేదు, నీరు వేయరు. మరి చేసిన వాళ్ళకు బిల్లు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు సార్ బిల్లులు? వాళ్ళ సొంత డబ్బులకి ఇచ్చారా? వాళ్ళ సొంత పనులు ఏమన్నా చేసుకుంటున్నారా? ప్రజల కోసమే కదా సార్. ప్రజలము మేమేం చేసినాం సార్? అయ్యా సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు మేము ఓట్లు వేసాం కదా సార్. మేము ఓట్లు వేసి మేము గెలిపించాం కదండి. మేము ఏం అన్యాయం చేశాం సార్? ఎందుకు సార్ మాకు రోడ్ వేయరు? మేమేం తప్పు చేశాం సార్? మిమ్మల్ని గెలిపించుకోవడం మేము చేసినటువంటి తప్ప? దయచేసి అర్థం చేసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయండి సార్. మీరు ఫార్చ్యూన్ కార్లలో, ఇన్నోవాలలో, బ్రీజా కార్లలో తిరుగుతారు కదండి. మీకు ఇక్కడ కనపడదా? సమస్యను ఎందుకు సార్ పరిష్కారం చేయలేదు? చిన్న సమస్య సార్. ఒక 6 సిమెంట్ బస్తాలు వేస్తే అయిపోయేది. మరి 6 సిమెంట్ బస్తాల డబ్బులు కూడా పంచాయతీ బోర్డులలో లేవా? అక్కడ కంకర ఉంది, ఇసుక మొత్తం ఇసుక రెడీగా ఉంది. కేవలం 6 సిమెంట్ల బస్తా తీసుకొస్తే ఈ సమస్య తీరిపోతుంది కదా సార్. ఎందుకు సార్ మనం తప్పించుకొని అక్కడ తిరగాలి? డోన్ రైల్వే గేట్ల నుంచి ఎందుకు తప్పించుకొని తిరగాలి సార్? ఎందుకు సార్ దీనిలో నుంచి మనము అక్కడ నుంచి ఎందుకు పోవాలి సార్? యాక్సిడెంట్లు అవుతాయి కదా సార్. దర్జాగా తిరుగుదాం సార్, రోడ్డు శుభ్రం చేసుకుని వెళ్దాం సార్. రోడ్డుని శుభ్రం చేసుకొని దర్జాగా టీవీగా తిరుగుదాం సార్. ఎందుకు సార్ మనం బురదలో నానాలి? ఎందుకు సార్ మహిళలు చీరలు నీళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా మొత్తం బురదమయం అయిపోయి కింద పడి యాక్సిడెంట్లు ఎందుకు చేసుకోవాలి సార్? ఎంతమంది యాక్సిడెంట్ అయి పడిపోలేదు సార్? ఇక్కడ నీళ్లు నిలవడం వల్ల బురద వచ్చి ఎంతమంది మోటార్ బైకులలో కింద పడలేదు సార్? ఎంతమంది యాక్సిడెంట్ కాలేదు సార్? ఎందుకు సార్? ఎందుకు చేయరు సార్? దయచేసి వెల్దుర్తి సమస్యను పరిష్కారం చేయండి సార్. సార్ మా సమస్యను త్వరగా పరిష్కారం చేయండి. ఇది ఎండాకాలము. మీరు వెంటనే ఈ శుభ్రం చేసి నీళ్లు పోయే మార్గాన్ని సుగమం చేసే రేపు వర్షాకాలంలో ఏ రకంగా ఇబ్బంది ఉండదు. వెల్దుర్తి ప్రజలన మరీ కోరుకుంటున్నాం సార్. నేను మీ కాజా హుసేన్, క్రాంతి కిరణం తరపున నమస్తే, ఆదాబ్, జై హింద్.